హాయ్! అసలు అరకులో ఇంతుందా అనేలా అనిపించింది మాకు ఈ అరకు ట్రిప్. ఎప్పుడో మేము చిన్నప్పుడు వెళ్ళాము. ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము పేరెంట్స్ తోటి. ఏం చూసామో ఏమో ఏం గుర్తులేదు. జస్ట్ ఆ టనల్స్ మాత్రమే ఒక్కటే గుర్తుండేది. బుర్రా కేవ్స్ వెళ్ళేటప్పుడు అందరూ ఆ టనల్స్‌లో అరిచేటప్పుడు. ఇది చాలా ఇయర్స్ తర్వాత వెళ్తే మొత్తం అంతా కొంచెం కొత్తగా అనిపిచ్చింది. ఫుల్ మంచి క్లైమేట్‌లో వెళ్ళాము అని అనుకున్నాం. వైజాగ్‌లో మార్నింగ్ 7:00కి ట్రైన్ తీసుకున్నాము. సో, మేము అరౌండ్ ఒక 11:30 కల్లా అరకులో వచ్చాము. అరకు దిగిపోయాము. సో, రూమ్ హరిత రిసార్ట్స్‌లో ఆంధ్రప్రదేశ్ టూరిజం వాళ్ళదొక రూమ్ తీసుకున్నాము. సో, ఆ రూమ్ ఎలా ఉంటదో కూడా మాకు తెలీదు. వీడియోలో ఒక్కొక్కలా ఉంది. బట్ అక్కడికెళ్ళాక మాకంతా కొంచెం చాలా పాజిటివ్‌గా అనిపిచ్చింది. రూమ్స్ అయితే వర్త్ అనిపిచ్చింది. ఫ్యామిలీస్‌తో మనకి కొంచెం సేఫ్‌గా అనిపిచ్చింది ఈ హరిత హిల్ రిసార్ట్. మేము తీసుకున్నది నాన్ ఏసీ. ఎందుకంటే మీకు ఈ టైంలో అరకులో చాలా చల్లగా ఉంటుంది కాబట్టి మనకైతే ఏసీ రూమ్స్ అయితే అవసరం ఉండవు. సో, రూమ్స్ వచ్చేసరికి క్రాఫ్ట్ రూమ్స్ అంటున్నారు వీటి నేమింగ్ వచ్చి. సో, రూమ్ అయితే చాలా బాగుంది. 2 అడల్ట్స్ 1 కిడ్‌కి సరిపడా రూమ్ అయితే ఉంది. మనకి ఫుల్ ఎక్విప్డ్‌గా ఫుల్ పవర్ సప్లైస్ ప్రతి చోట ఉన్నాయి. దేనికి అయితే ప్రాబ్లమ్ అయితే లేదు. అంత బాగుంది సేఫ్‌గా. అకామిడేషన్‌కి అయితే మనకి ఓన్లీ కాంప్లిమెంటరీ కింద మీకు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. లంచ్ అండ్ డిన్నర్ అయితే ప్రొవైడ్ చేయరు. సో, ఆ రోజు మేము అంతా మేమే పే చేసుకొని తిన్నాము. మేము ఆ రోజు రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయ్యి సో, వెంటనే కాఫీ మ్యూజియంకి అండ్ ట్రైబల్ దానికి వెళ్ళాము సేమ్ డే. సో, మేము ఒక రోజుకేమో మొత్తం 6 ప్లేసెస్ తిప్పుతారు అని చెప్పి అన్నారు. బట్ ఆ 6 ప్లేసెస్‌లో ఆల్రెడీ కాఫీ మ్యూజియం అండ్ ట్రైబల్ మ్యూజియం పక్కనే ఉన్నాయని మేము చూసేసాం కాబట్టి మేము ఆ కాస్ట్ కొంచెం తగ్గించి రిక్వెస్ట్ చేసి బార్గెయిన్ చేసి ఆఖరికి ఒక ఆటో అయితే బుక్ చేసుకున్నాం. సో, ఆ రోజు మార్నింగ్ మాకు 5:00 కల్లా మడగడ వ్యూ పాయింట్ ఒకటి ట్రిప్‌లో యాడ్ చేశాడు ఆ రోజు. అండ్ ఆ మడగడ వ్యూ పాయింట్ అయిపోయాక మళ్ళీ రూమ్‌లో డ్రాప్ చేసేసి ఫ్రెష్ అయ్యాక నెక్స్ట్ ప్లేసెస్ అన్నీ తీసుకెళ్ళాడనమాట. సో, మార్నింగ్ మేము 4 కల్లా రెడీ అయిపోయి వెయిట్ చేసాము. అతను 4:30 ఆ టైంకి వచ్చాడు. సో, ఫుల్ చీకటి. చాలా చీకటి ఉంది. మీకు ఎక్కడ పడితే అక్కడ క్యాంపైన్స్ కనిపిస్తాయి. సో, రూమ్స్ లేని వాళ్ళు అలా క్యాంపైనింగ్ టెంట్స్ తీసుకోవచ్చు. అండ్ ఆ రోజు వచ్చి మేము 5 కల్లా హిల్ స్టేషన్‌లో హిల్ పాయింట్ దగ్గర ఉన్నాము. చాలామంది వెయిట్ చేశారు. సన్‌రైజ్ ఎప్పుడొస్తుంది, క్లౌడ్స్ ఎప్పుడొస్తాయి అని చెప్పి. బట్ ఆ రోజైతే క్లౌడ్స్ రాలేదు, సన్‌రైజ్ రాలేదు. చాలా క్లౌడీగా ఉండడం వల్ల సన్‌రైజ్ రాలేదు. అసలు ఇక్కడ క్లౌడ్స్ కింద నుంచి వస్తాయి అని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము. బట్ అదైతే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండేది. బట్ స్టిల్ అక్కడ చాలా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. బికాజ్ మంచి వ్యూ దొరుకుతుంది అండ్ చాలా ట్రైబల్ డాన్సెస్ ఉంటాయి. మనం రెడీ అవ్వచ్చు. మీకు 100 రూపీస్ తీసుకుంటారు. మంచిగా మనకి ఏది కావాలంటే అలా ఏ శారీతో అయితే ఆ శారీతో రెడీ చేసి వాళ్ళతో పాటు మనల్ని డ్యాన్స్ కూడా చేయిస్తారు. సో, ఇదైతే బాగుంది. ఇలా చాలామంది యాడ్ అయ్యారు. చాలా పెద్ద గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో అక్కడ వాళ్ళతో ట్రైబల్ డ్యాన్స్ చేసాము. సో, అదైతే మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సో, ఇక్కడ ఇలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ట్రైబల్ డాన్స్‌లో. ఇక్కడ ఏంటంటే ఎవరైనా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు వాళ్ళతో పాటు. సో, వాళ్ళు జస్ట్ మనం రెడీ అయ్యి అయినా వెళ్ళొచ్చు, లేదంటే నార్మల్‌గా అయినా వెళ్ళొచ్చు. మీరు చూడొచ్చు వీడియోలో చాలామంది పిల్లలు, పెద్దోళ్ళు అందరూ వచ్చి డాన్సెస్ వేస్తున్నారు. ఇదొక మంచి మెమరీ కింద ఉంటుంది అందరికీ. అండ్ ఇక్కడ చాలా చిన్న చిన్న యాక్టివిటీస్ ఉన్నాయి లైక్ పాట్ మేకింగ్. సో, ఇది పిల్లలకి బాగుంటుంది. మన చోట ఒక
పాట్ ఆ వుడెన్ వీల్ మీద తయారు చేస్తారు, చిన్న క్లే పాట్. అది మళ్ళీ మనకి కట్ చేసి ఇచ్చేస్తారు కూడా. బట్ ఇదేంటంటే ఏదో చిన్నగా ఒక 5 minutes చేసి మనకు అదొక చిన్న యాక్టివిటీలా ఉంటుంది. అండ్ ఇంకా అదర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, లైక్ షూటింగ్ అని, బెలూన్ షూటింగ్ ఉంది, మళ్ళీ ఇలా ఆర్చరీ ఉంది. సో మేము కూడా ఆడాము దీన్ని. మీకు అన్నీ ఏదైనా ఇక్కడ యాక్టివిటీ 50 rupees తీసుకుంటారు. అదైతే పర్లేదు, ఎందుకంటే ఇంత దూరం వచ్చి చిన్న యాక్టివిటీస్ చేస్తే అదొక సరదాగా ఉంటుంది కాబట్టి. సో ఇలా కొంతసేపు అయిపోయాక మళ్ళీ మమ్మల్ని రూమ్లోకి దింపేశాడు. రూమ్లో మేము ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేసి నెక్స్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళాము. సో ఇక్కడికి వచ్చేసరికి పద్మావతి గార్డెన్స్ బొటానికల్ గార్డెన్ అని అన్నారు. సో ఇది లోపల మొత్తం అంతా గ్రీనరీతో ఉన్నాయి. మీకు ఈ గ్రీనరీస్లో ఎక్కడ పడితే అక్కడ మీకు వుడెన్ బ్రిడ్జెస్ ఉంటున్నాయి, ట్రీ బ్రిడ్జెస్ ఉంటున్నాయి. బట్ ఇక్కడైతే మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి. మంచిగా ఎవరైనా ఫోటోగ్రఫీ చేసుకోవాలి, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ తీయించుకుందామంటే ఇదైతే మంచి ప్లేస్ అని చెప్పచ్చు అరకులో అయితే. సో మొత్తం గ్రీనరీ ఉంది, ఎక్కడ పడితే అక్కడ మంచి మంచి చెట్లు ఉన్నాయి, మంచి వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఈ పద్మావతి గార్డెన్స్ పక్కనే చాక్లెట్ మ్యూజియం ఉంది. అది చాలా వాకబుల్ డిస్టెన్స్. ఇందులో ఏంటంటే మీకు చాక్లెట్స్ అంతా చూపిస్తారు, లైక్ అక్కడ చిన్న చిన్న క్రాఫ్ట్స్ ఉంటాయి, దాంతో చాక్లెట్స్ ఎలా తయారు చేస్తారు, ఫ్రమ్ చాక్లెట్ బీన్ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి తీస్తారు, ట్రీస్, వీటన్నిటి గురించి కొంచెం డిస్క్రిప్షన్ పెట్టి మంచిగా అన్ని ఫొటోస్ అవి ఉంటాయి. అండ్ మీకు కావాల్సిన అక్కడ చాక్లెట్ కూడా తీసుకోవచ్చు. అండ్ కాంప్లిమెంటరీగా మీకు ఒక చాక్లెట్ కూడా ఇస్తారు టికెట్ చూపిస్తే. అండ్ ఇది అయిపోయాక మేము అరకు పైనరీకి వెళ్ళాము. సో ఈ అరకు పైనరీ కొంచెం దానికి ఒక 20 minutes వరకు ట్రావెల్ ఉంటుంది ఆటోలో. సో ఇది కూడా మొత్తం అన్ని ట్రీసే. ఆ ట్రీస్ మొత్తం కొంచెం కొండల మధ్యలో ఫుల్గా మంచి చిన్న రివర్, ట్రైన్ వ్యూ తోటి ఉంటుంది. సో నెక్స్ట్ పైనరీ అయిపోయాక సేమ్ డే మేము చాప్రాయి కూడా కవర్ చేసాము, బికాస్ చాప్రాయి కూడా మీకు ఆ అరకు లొకాలిటీలోకి వస్తుందని చెప్పి అన్నారు. సో నెక్స్ట్ వచ్చి చాప్రాయికి వెళ్ళాము. చాప్రాయిలో మేము చాప్రాయి ఆ రోజుకి లాస్ట్ పెట్టుకున్నాము, ఎందుకంటే అక్కడ వాటర్ ఉంటుంది, మనం ఏమైనా తడిస్తే మళ్ళీ అలా తడిచిన దాంతో నెక్స్ట్ ప్లేసెస్ తిరగడం అవ్వదు అని లాస్ట్లో పెట్టుకున్నాము. సో ఇంకా ఈ చాప్రాయిలో మీకు చూస్తే మంచి ఒక క్యాస్కేడ్ టైప్ ఆఫ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు మంచి గ్రీనరీ ఉంది. సో అరకు అంతా గ్రీనరీయే. ఆ గ్రీనరీలో మంచిగా ప్లేసెస్ ఉన్నాయి, లైక్ వాటర్ ఫాల్స్ అని, హిల్ స్టేషన్స్ అని ఇలా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా వాటర్లో చాలా ఆడుకోవచ్చు, పిల్లలకి అయితే బాగుంటుంది. సో మేమైతే ఎక్కువ తడవలేదు, జస్ట్ ఒక ఫీట్ వరకు తడిచేలా అక్కడ మంచిగా ఒక ప్లేస్ చూసుకొని అందులో కొంచెం కూర్చొని ఫుల్గా ఎంజాయ్ చేసాము అందరినీ చూస్తూ. బట్ ఇది కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి, బికాజ్ ఇదంతా స్లైడ్ అవుతున్నారు. సో కొంచెం మనం జాగ్రత్తగా చూసుకుంటూ, పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చూసుకుంటూ ఉండాలి. బికాజ్ ఆ స్లైడ్ అయినప్పుడు ముందుకి ఫోర్స్తో వెళ్ళారు అంటే అక్కడ స్టోన్స్ లాంటివి తగులుతాయి. మా ముందే చాలామంది స్కిడ్ అయి పడిపోయారు. ఇది చాలా స్లైడింగ్గా జారుగా ఉంటుంది. ఇదైతే పాయింట్ అయితే చాప్రాయి పాయింట్ అయితే చాలా బాగుంది. అలా కూర్చుంటే మీకు చాలా టైం పీస్ఫుల్గా అవుతుంది, ఒక పక్కన ట్రైబల్ డ్యాన్స్ చూసుకుంటూ. సో ఇలా మేము ఈవినింగ్ వరకు ఇక్కడే స్పెండ్ చేసాము. సో నెక్స్ట్ వచ్చేసరికి మాకు మొత్తం 4 to 5 ప్లేసెస్ చెప్పాడు. సో అందులో ఫస్ట్ ఏంటి అంటే చర్చ్ అన్నాడు. ఓల్డ్ చర్చ్ ఉంది ఇక్కడ, అది చాలా ఫోటోషూట్ పాయింట్. ఇక్కడ మూవీస్ కూడా ఏవో జరిగాయంట, అక్కడ చాలామంది మాట్లాడుకుంటుంటే విన్నాము. ఏదో నాని మూవీ పిల్లలతో ఉన్నది జరిగింది అని చెప్పన్నారు. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. సో నాకు అంత ఐడియా లేదు. సో ఆ రోజు కొంచెం మాకు బ్యాడ్ లక్కే, చాలా రెయిన్ అయితే పడింది, డ్రిజిల్ అవుతూనే ఉంది వర్షము కంటిన్యూస్గా. సో మేము ఎక్కువసేపు ఈ చర్చ్ దగ్గర ఉండలేకపోయాము, బికాజ్ ఇక్కడ షెల్టర్లా లేదు,
బయటే ఉండాల్సి వచ్చింది. మళ్ళీ ఆ చలిలో మళ్ళీ ఈ వర్షంలో అంటే కష్టం అని చెప్పి ఎక్కువసేపు లేము. సో చర్చ్ పాయింట్ అయితే బాగుంది, మంచిగా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. దీని నుంచి నెక్స్ట్ మేము కాఫీ ప్లాంటేషన్కి వెళ్ళాము. ఇక్కడ కాఫీ ప్లాంటేషన్లో మేము చాలాసేపు స్పెండ్ చేసాము, బికాస్ ఇది చాలా బాగుంది. చాలా క్లైమేట్ చాలా చల్లగా ఉంది, ప్లస్ ఒక పక్కన చిన్న చినుకులు కూడా పడుతున్నాయి. సో క్లైమేట్ చాలా బాగుందని చెప్పి ప్లాంటేషన్లో చాలా ఎక్కువసేపు ఉన్నాము. ఒక పెద్ద వుడెన్ బ్రిడ్జ్ ఉంది, ఆ వుడెన్ బ్రిడ్జ్కి కంప్లీట్గా ఫుల్ మొత్తం ఒక రౌండ్ వేయచ్చు ఈ కాఫీ ప్లాంటేషన్ అంతా. సో దాంట్లోనే మేము ఎక్కువసేపు స్పెండ్ చేసాము. ఇక్కడ కూడా మనకి వుడెన్ బ్రిడ్జ్ ఉంది, చాలా పెద్దది ఉంది వుడెన్ బ్రిడ్జ్ అయితే మిగిలిన వాటితో. అండ్ ఇక్కడ ఒక బర్డ్ నెస్ట్ కూడా ఉంది. సో మనం ఆ బర్డ్ నెస్ట్లోకి వెళ్ళి, అదొక నెస్ట్ షేప్లో ఉంది. సో అక్కడ కూడా మనం లోపలికి వెళ్ళి ఫొటోస్ అయితే దిగచ్చు. సో ఈ ప్లేస్ అయితే బాగుంది, కంప్లీట్ ఫారెస్ట్లోకి వచ్చిన ఫీల్ వస్తుంది. బికాస్ మీకు మనుషులు కూడా దూరం నుంచి చిన్న చిన్నగా కనిపిస్తారు ఆ చెట్ల దగ్గర. అక్కడ టెంపరేచర్స్ చాలా చల్లగా ఉన్నాయి, మనకైతే నోట్లోంచి మాట్లాడుతుంటే పొగలు కూడా వచ్చాయి. బాగుంది. క్లైమేట్ ఏంటంటే చాలా చల్లగా ఉంది, చెట్ల మధ్యలో కదా, ప్లస్ చినుకులతోటి బాగుంది. ఈ ప్లేస్ అయితే బాగుంది, మిగిలిన వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ మీరు ఎక్కువసేపు స్పెండ్ చేయొచ్చు. నిజంగా మనం ఒక రియల్ ఫారెస్ట్లో ఉన్నట్టే ఉంది. ఆ పెద్ద చెట్లన్నీ మీకు మిరియాల చెట్లు అంటే పెప్పర్ ట్రీస్, అండ్ కిందన ఉన్నవన్నీ కాఫీ ట్రీస్. సో మమ్మల్ని వెళ్ళే దారిలో సన్ఫ్లవర్ గార్డెన్ కూడా తీసుకెళ్ళమని అడిగాము. సో అక్కడ చాలా సన్ఫ్లవర్ గార్డెన్స్ ఉంటాయి. సో కొన్ని చోట్ల మాత్రమే అలౌ చేస్తారు, 20 రూపీస్ టికెట్ తీసుకుంటారు. సో 20 రూపీస్ టికెట్కి మనకి అందులో మనకి నచ్చినంత సేపు ఉండొచ్చు. సో అక్కడ సన్ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి, సినిమాటిక్ ఫీల్ వచ్చింది ఆ సన్ఫ్లవర్స్ దగ్గర. సో ఇది అయిపోయాక మమ్మల్ని మెయిన్ వచ్చేసరికి ఒక వాటర్ ఫాల్స్ ఉంటాయి అని అన్నాడు, బుర్రా కేవ్స్ వెళ్ళే దారిలో. సో మెయిన్గా మనకి 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఒకటి కటిక వాటర్ ఫాల్స్, అది చాలా పెద్దది. అండ్ ఇంకొకటేమో తాటిగూడ వాటర్ ఫాల్స్. మేము కటిక వాటర్ ఫాల్స్ అయితే ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే దానికి చాలా ఎక్కువ ట్రెక్కింగ్ చేయాలి, సో టైం కూడా లేదు అని చెప్పి. సో మమ్మల్ని తాటిగూడ వాటర్ ఫాల్స్కి తీసుకెళ్ళాడు. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ ఫ్రెండ్స్తో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఆ వాటర్ ఫాల్స్లో. సో ఈ వాటర్ ఫాల్స్ కొంచెం లోపలికి ఉంటుంది, ఇది మాత్రం కొంచెం దూరం మీకు బుర్రా కేవ్స్ వెళ్ళే దారిలో. తాటిగూడ వాటర్ ఫాల్స్ అయిపోయాక ఇంకా లాస్ట్ ప్లేస్ వచ్చేసరికి బుర్రా కేవ్స్. సో బుర్రా కేవ్స్ ఎప్పుడో మేము 15 years బ్యాక్ వెళ్ళాము మా చిన్నప్పుడు. సో అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో చాలా బాగుంది, అక్కడ న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్స్ ఇవన్నీ. మీకు కొన్ని చోట్ల చూస్తుంటే అక్కడ డ్రాప్ బై డ్రాప్ వాటర్ పడుతూ ఉంటుంది. సో ఇదైతే చాలా బాగుంది. ఇక్కడ కూడా ఎక్కువసేపు స్పెండ్ చేయొచ్చు, అలా మెట్లు దిగి మీరు లోపల వరకు వెళ్ళొచ్చు. పైన ఒక శివలింగం ఉంటుంది అంటారు, అక్కడ వరకు కూడా మీరు వెళ్ళొచ్చు. ఇది కూడా చాలా బాగుంది. మళ్ళీ మాకు బుర్రా కేవ్స్ నుంచి 4:30కి ట్రైన్ ఉంది. సో ఆ 4:30 ట్రైన్కి త్వరగా రీచ్ అవ్వాలని చెప్పి మేము కొంచెం సెకండ్ డేది ఫాస్ట్గా చూసాము, ఎందుకంటే మేము ఎక్కువ టైం మార్నింగ్ అరకు పైనరీలో ఉండిపోయాము. సో దానివల్ల మిగిలిన ప్లేసెస్ అన్నీ కొంచెం టైం కట్ ఆఫ్ అయిపోయింది. బట్ ఓవరాల్ ఇదైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. సో మొత్తం మాకు 2 daysకి ఆటో ట్రిప్ మాట్లాడుకున్నాం కదా, వాళ్ళైతే మాకు ఈచ్ డేకి 2000 వరకు డిమాండ్ చేశారు. బట్ మేము అలా బార్గెన్ చేసి 1800 అరౌండ్కి ఈచ్ డేకి ఫిక్స్ చేసుకున్నాం. సో ట్రిప్ అయితే బాగా అయ్యింది. సో 4:30కి రావాల్సిన ట్రైన్ 1 hour లేట్. సో అరౌండ్ 5:30కి వచ్చింది బుర్రా కేవ్స్లో. సో బుర్రా కేవ్స్ నుంచి మేము ఆ ట్రైన్కి 2 రోజులు ట్రైన్ తీసుకొని మళ్ళీ వైజాగ్లో దిగేసరికి 9:30 అయ్యింది. ఫుల్గా ఎంజాయ్ చేసాము, మంచి మెమరీస్ వచ్చాయి, అండ్ చాలా మంచి ఫొటోస్ కూడా వచ్చాయి తర్వాత చూసుకోవడానికి. సో మీకు ఎలా అనిపించింది ఈ ట్రిప్? మీకు ఇంకా ఏమైనా
డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ ప్లీజ్ కమెంట్, విల్ కమ్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.